పంజాబ్ అంటే భారతదేశంలోని ఒక స్టేట్ గా మనందరికీ తెలుసు. కానీ పంజాబ్ అంటే ఇండియాలోనే లేదు, పాకిస్తాన్ లో కూడా ఒక పంజాబ్ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పంజాబ్ 2 ముక్కలుగా విభజించబడింది. అందులో సగభాగం పాకిస్తాన్ లో, సగభాగం ఇండియాలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 56% పంజాబ్ పాకిస్తాన్ లో కలవగా 44% పంజాబ్ ఇండియాలో ఉంది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ని వెస్ట్ పంజాబ్ అంటారు. పాకిస్తాన్ లో ఉన్న వెస్ట్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీగా పిలువబడుతుంది. అదే ఇండియన్ పంజాబ్. భారతదేశం యొక్క విభజన కారణంగా పంజాబ్ అనేక భాగాలుగా మారింది. అందులో పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ పంజాబ్ రాష్ట్రంలో కలిగి ఉన్నాయి. మొత్తం పంజాబ్ లో పాకిస్తాన్ పంజాబ్ 56% ఉంది. అదే ఇండియా పంజాబ్ స్టేట్ లో పంజాబ్ ని విభజించిన తర్వాత 14.8% పంజాబ్ మిగిలింది. ఈ వీడియోలో ఇండియా యొక్క పంజాబ్ స్టేట్ అలాగే పాకిస్తాన్ యొక్క మొత్తం పంజాబ్ స్టేట్ ని మధ్య తేడాలేంటో, ఆ రెండింటి మధ్య కంపారిజన్ ఏంటో అన్న విషయం గురించి మీకు తెలియకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఈ రెండు దేశాల పంజాబ్ల యొక్క జీడిపి గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ దేశం యొక్క యాన్యువల్ జీడిపి $173.51 బిలియన్ గా ఉండగా ఇండియన్ పంజాబ్ యొక్క నామినల్ జీడిపి $80 బిలియన్ ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ లోని పంజాబ్ పాకిస్తాన్ దేశం మొత్తంలోనే అత్యంత వెల్తియెస్ట్ ప్రావిన్స్ గా పిలువబడుతుంది. అంటే బాగా రిచెస్ట్ స్టేట్ గా పిలువబడుతుంది. అంటే పాకిస్తాన్ యొక్క మొత్తం జీడిపిలో దాదాపు 59.8% జీడిపిని కేవలం పాకిస్తాన్ లోని పంజాబే అందిస్తుంది. అదే భారతదేశం యొక్క పంజాబ్ మొత్తం భారతదేశంలోని 3.01% జీడిపిని కలిగి ఉంటుంది. ఇక పాపులేషన్ విషయం గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ పంజాబ్ యొక్క పాపులేషన్ 11 కోట్లు. అదే ఇండియన్ పంజాబ్ యొక్క పాపులేషన్ 2.8 crores. ఏరియా గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ పంజాబ్ యొక్క ఏరియా 2,05,344 చదరపు కిలోమీటర్లను కలిగి ఉంది. అదే ఇండియన్ పంజాబ్ ఏరియా విషయంలో 50,362 చదరపు కిలోమీటర్లను కలిగి ఉంది. అంటే పాకిస్తాన్ పంజాబ్ లో 0.5% అన్నమాట. రిలీజియన్స్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ పంజాబ్ లో 97% ఇస్లాం, 2.3% క్రిస్టియన్స్, అలాగే 0.48% ఇతర రిలీజియన్స్ ని కలిగి ఉన్నారు. అదే ఇండియన్ పంజాబ్ లో 57% సిక్కులు, 38% హిందువులు, 1.93% ముస్లిమ్స్, 1.26% క్రిస్టియన్స్, అలాగే 0.16% జైన్లు, అలాగే 0.12% బుద్ధులు కలిగి ఉన్నారు. లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ పంజాబ్ లో దాదాపు 6 భాషల వరకు ఉన్నాయి. పాకిస్తాన్ పంజాబ్ లో పంజాబీ భాష మాట్లాడేవారు 70%, సారాకీ భాష మాట్లాడేవారు 17%, ఉర్దూ మాట్లాడేవారు 4.5%, పాస్తూ మాట్లాడేవారు 1.2%, బలోచి మాట్లాడేవారు 0.7% మరియు సింధీ భాషను మాట్లాడేవారు 0.1% వరకు ఉన్నారు. అదే ఇండియన్ పంజాబ్ లో 92% పంజాబీ, 7.60% హిందీ మరియు 0.27% ఇతర భాషలను మాట్లాడేవారు ఉన్నారు. పాకిస్తాన్ పంజాబ్ యొక్క లిటరసీ రేట్ విషయానికి వస్తే పాకిస్తాన్ పంజాబ్ లో లిటరసీ రేట్ 61% ఉంది. అదే ఇండియన్ పంజాబ్ లో లిటరసీ రేట్ 77% వరకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ పంజాబ్ లో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి, ముల్తాన్, గుజ్రన్వాలా, రెహమియర్ ఖాన్, సర్గోదా, బవల్పూర్, సియాల్కోట్, షేకాపురా ఉన్నాయి. అదే ఇండియన్ పంజాబ్ లో ఫేమస్ సిటీస్ గా అమృత్సర్, చండీగఢ్, జాలంధర్, బఠిండా, లుధియానా, పటియాలా, ఆనంద్పూర్ సాహెబ్, హోషియార్పూర్, మొహాలీ మరియు పఠాన్ కోట్లు ఫేమస్ సిటీస్ గా పిలువబడుతున్నాయి. మనం ఎప్పుడైనా పంజాబ్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మనకి వారి యొక్క భోజనాలు గుర్తొస్తాయి. ఎందుకంటే పంజాబ్ వారు ఎక్కువగా ఆహారాన్ని ఇష్టపడతారు. ఇండియన్ పంజాబ్ లో ఎక్కువగా సర్సో కి సాగ్ మరియు మక్కీ కి రోటీ, లస్సీ, మచిలీ అమృత్సరి, దాబా దాల్, తందూరి చికెన్, దాల్ మఖని, ఆలూ పరాటా, బటర్ చికెన్, చోలే భటూరే, పనీర్ టిక్కా, ముర్గ్ మలాయ్ వాళ్ళని ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. అవే పంజాబ్ లో ఫేమస్ డిషెస్ గా చెప్పుకుంటారు. అదే పాకిస్తాన్ పంజాబ్ లో అయితే సర్సో కా సాగ్, తందూరి చికెన్, బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ మరియు బీఫ్ కబాబ్, ఆలూ పరాటా, లస్సీ, కర్రీ పకోడా, ఫిర్నీ, జిలేబీ, మాల్పువా, షీర్ కుర్మా, దాల్ మఖని, షాహీ పనీర్, కోయా పనీర్, రోగన్ జోష్, బూనా గోష్ట్, నిహారీ గోష్, కడాయ్ గోష్, రాన్ గోష్ట్, సాగ్ గోష్ట్, దాల్ గోష్ మరియు పాయోకా షోర్బాని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇండియన్ పంజాబ్ కంటే పాకిస్తాన్ పంజాబ్ వారి ఎక్కువగా నాన్ వెజ్ ని తింటూ ఉంటారు. మరి ఈ ఇరు రాష్ట్రాల యొక్క మ్యూజిక్ మరియు డాన్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ పంజాబ్ లో క్లాసికల్ మ్యూజిక్ యొక్క లోతైన చరిత్ర ఉంది. హార్మోనియం, తబలా, రకరకాల రాగాల్ని కలిగి ఉన్న మ్యూజిక్ ఒక సపరేట్ గుర్తింపుని అందిస్తుంది. పాకిస్తాన్ క్లాసిక్ మ్యూజిక్ లో అనేక ఫేమస్ విద్వాంసులు కూడా ఉన్నారు. అందులో నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్, గులాం అలీ, నూర్ జహాన్, ఫరీదా ఖానం, మల్లికా పుఖరాజ్ ఉన్నారు. ఇండియన్ పంజాబ్ లో పంజాబ్ సాంగ్స్ కేవలం భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఎంతో ఫేమస్. డాన్స్ లో బాంగ్డా, మ్యూజిక్ లో డోల్ తో చేసిన మ్యూజిక్ ని ఎక్కువగా ఇండియన్ పంజాబ్ లో ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరు ఇండియన్ పంజాబ్ యొక్క మ్యూజిక్ కి డాన్స్ చేయడానికి ఇష్టపడతారు. పంజాబీ మ్యూజిక్ లో ఉండే ఫేమస్ సింగర్స్ లో గుర్దాస్ మాన్, హన్స్రాజ్ హన్స్, జస్పిందర్ నరూలా, హర్భజన్ మాన్, సురేందర్ కౌర్, యమ్లా జట్, సురేందర్ సిండా, అలాగే ఇండియన్ పాప్ సింగర్ అయిన యోయో హనీ సింగ్ కూడా ఉన్నారు.
ఉన్నాడు. ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీ యొక్క బేస్ లాహోర్ మరియు కరాచీ అని చెప్పుకుంటారు. మొత్తం పాకిస్తాన్ యొక్క ఫిలిం ఇండస్ట్రీ లాలీవుడ్ 2017లో లాలీవుడ్ యొక్క గ్రాస్ బాక్స్ ఆఫీస్ 280 కోట్లకు చేరుకుంది. అదే ఇండియన్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పంజాబీ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ యొక్క గ్రాస్ బాక్స్ ఆఫీస్ 2019కి 1200 కోట్లు ఉంది. అంతేకాకుండా 2019లో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ గ్రాస్ బాక్స్ ఆఫీస్ 17,500 కోట్లు. చూశారు కదా ఇండియన్ పంజాబ్ కి పాకిస్తాన్ పంజాబ్ కి మధ్య గల కంపారిజన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.